పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో అర్హత ఉన్న పింఛన్ల మంజూరుకు జన్మభూమి కమిటీలు ఇబ్బందులు పెట్టడాన్ని జగన్ తన పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వా తాతల పట్ల మానవత్వం చాటుకున్నారు. అర్హులైన వారి ఇంటి దగ్గరే పింఛన్ డబ్బులిస్తున్నారు. అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ని 3,000కు పెంచారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నెల నుంచి పెన్షన్ను 3,000కు పెంచి లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు మండలాల వారీగా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతుంది. పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతిలో 3,000 పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులు మురిసిపోతున్నారు. పెద్ద కొడుకుగా జగన్ తమను సాకుతున్నాడంటూ ముచ్చటపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు పేదవాళ్ళకు అమ్మనే వాళ్లకు మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా బిడ్డ మాదిరి మమ్మల్ని చూస్తున్నాడు. ఈ రోజు నుంచి 3,000 మా ఇంటికి వచ్చింది. మమ్మల్ని చూస్తూ బాగా సాకుతున్నాడు. మా బిడ్డలు దొరికినా ఆయనే మమ్మల్ని రక్షిస్తున్నాడు. కొడుకులు కూతుళ్ళు ఎవరు నీళ్ళు పోయిలా మనవాళ్ళ మనవరాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకు అంతే చాలు. నేను సచ్చేంత వరకు జాడ ఇల్లు కట్టించి రేకులు వేసుకుంటే అంతే చాలు. కొడుకు కన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి. నేను ఓటేసేది ఆయనే సాగుతున్నాడు. ఇంకా అంతకన్నా అంగెవరు ఏం చేసినాడు? చంద్రబాబు ఏం చేయలే. పెన్షన్ రాకుంటే తమ బతుకులు దారుణంగా మారేవని మరికొంతమంది లబ్ధిదారులు చెబుతున్నారు. విజయవాడకు చెందిన పెన్షనర్లు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఇయే మాకు జీవనాధారం. ఇవి లేకపోతే ఇంకా 2020లో మా ఆయన చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి వాలంటీర్ వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నాడు. ఆ జగనన్నకు ధన్యవాదాలు. ఇంటికి వచ్చి 7:30-8 కల్లా ఆ పెన్షన్ మాకు అందుతుంది. ఆ విషయంలో ట్రబుల్ లేదు. మరి అన్నమాట ప్రకారం మరి 2,000 నుంచి 3 చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్లో 3 చేశారు కాబట్టి మాకు సంతోషకరంగా ఉంది. అంత కూడా హ్యాపీ. ఇంటికి వచ్చి మరి వాలంటీర్లు తమకు పింఛను డబ్బు ఇస్తున్నారని చెబుతున్నారు విశాఖకు చెందిన లబ్ధిదారుడు. చంద్రబాబు హయాంలో పెన్షన్కు దరఖాస్తు పెట్టుకున్నా రాలేదని, అదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే తనకు పింఛన్ అందుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది లబ్ధిదారులు. నాకు పెన్షన్ ఇచ్చారండి. 3,000 రూపాయలు ఇచ్చారండి. 7 గంటలకు ఇచ్చారండి. నాకు 7 గంటలకు ఇచ్చారు. నాకు పెన్షన్ ఇప్పుడు బాగా అందుతుందండి. ఆ తర్వాత మరి ఇంతకుముందు 2,750 రూపాయలు ఇచ్చారు పోయిన నెల. ఈ నెల 3,000 ఇచ్చారండి. ఇంత బాగున్నదండి. ఇప్పుడు బాగా చేస్తున్నారు. పెన్షన్ నాకు రోజు అందుతుంది. నెల వస్తుంది ఇంటికాడ అందుతుందండి. ఎందుకంటే అందుతుంది. నాకు పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదండి. బాగుందండి. ఇంతకుముందు ఇప్పుడు పెన్షన్ కట్టానండి. చంద్రబాబు నాయుడు ఇచ్చాడండి. రాలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వచ్చిందండి. ఫస్ట్లోను 2,750 ఇచ్చారండి. ఈ నెల నుండి 3,000 వస్తుంది సార్. అయినా రావాలండి. మన మాటకి 5 వస్తేనే మంచిదండి. ఈ మళ్ళీ మరి కరువు వాళ్ళ బలాంచలేదు చేయరు కూడా. సీఎం అయినా రావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి. వస్తేనే మళ్ళీ ఈ బాధలు మీరు వచ్చే మరి చేయలేరు. మాది ముకుందపురం. నా పేరు మత్స సంగేసాపుడు, అనంతపురం మండలం. ఈ జగన్ గారు వచ్చిన కాండి మాకు అన్ని సౌకర్యాలు శుభ్రంగా జరుగుతున్నాయి. పెన్షన్లు అన్నీ బాగున్నాయి. భారీ ఎత్తుతోటి కూడా మళ్ళీ ఇతనే వస్తారని మేము కోరుకుంటున్నాం. వయోభారం వల్ల ఏ పని చేయలేని వారికి పెంచిన పెన్షన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారెందరూ సమాజంలో కనిపిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి లబ్ధిదారుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు సీఎం వైఎస్ జగన్. మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు లబ్ధిదారులు. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు 3,000 చేశాడంటే ఆ మహానుభావుడు మళ్ళీ కూడా గెలవాలండి. నా కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందండి. నా కుటుంబానికి చాలా ఉపయోగపడుతుందండి. నా బిడ్డలను పెంచుకుంటాకి, నాకు మందులు కానీ దేనికైనా సరే నేను పనిలోకి వెళ్ళకపోయినా కానీ నాకు ₹1 ఇచ్చి టిఫిన్ తెచ్చుకొని తింటాక కూడా నాకు ఉపయోగపడుతుందండి. ఆయనకి మళ్ళీ కూడా నా బిడ్డలాగా, నా పెద్ద కొడుకులాగా ఆయన మళ్ళీ గెలవాలని ఆశిస్తున్నాను. నిజమైన డెమోక్రసీని ఇచ్చింది మన వైఎస్ఆర్ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో జగన్ అంటే ఒక నమ్మకం. జగన్ అంటే మాట తప్పడో మడం తెప్పడో. జగన్ ఇచ్చినటువంటి ప్రణాళికలు 100% కూడా ఆయన స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా అమలు జరిపి పేద ప్రజల్ని, వృద్ధులను,
విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా ఈ దేశంలో అత్యున్నత స్థానంలో నిలబడేట్లు ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు జరుపుతున్నారు. మరోవైపు ఈ నెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ నెలలో 66,34,000 మంది లబ్ధిదారులకు 1,968 కోట్ల రూపాయలను విడుదల చేసింది.